హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. కొన్ని కేసుల తీర్పులు కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి. ఎవరైనా కేసు వేసినటువంటి వ్యక్తి ఒక్కోసారి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే వయసు మించి ముసలి వాళ్ళుగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొన్ని కేసులు తొందరగానే తీర్పు వస్తాయి. ఆ తీర్పు కూడా ఒక్కోసారి సంచలనంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు అంతటి సంచలనాన్ని సృష్టించినటువంటి ఒక కేసు 2022లో ఒక టీనేజర్కి సంబంధించినటువంటి కేసు అది. దానికి సంబంధించి ఇప్పుడు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు, ఆ నష్టపరిహారానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంటి ఆ చర్చ? మరి న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఏంటనేది చూస్తే, అమెరికాలో అమ్యూజ్మెంట్ పార్క్లో నిట్ట నిలువుగా కింద నుంచి దూసుకొచ్చే ఫ్రీఫాల్ టవర్ డ్రాప్ రైడ్లో ప్రమాదవశాత్తు పైనుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి శాంసన్ అనే ఒక టీనేజర్ కుటుంబానికి 2624 కోట్ల భారీ నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఎవరి సంస్థ అంటే, ఫ్లోరిడా రాష్ట్రంలోని ఐకాన్ పార్క్లో ఫన్ టైమ్ హ్యాండిల్స్ అనే సంస్థ ఈ రైడ్ను నిర్వహించింది. 400 అడుగుల ఎత్తుకు తీసుకువెళ్ళి గంటకు 112 కిలోమీటర్ల వేగంతో కిందికి దూసుకొస్తుంది. సో ఇది వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం. అయితే 2022 మార్చిలో 14 ఏళ్ల టైర్ శాంసన్ అనేటువంటి వ్యక్తి తన తోటి ఫుట్బాల్ టీంతో ఆ రైడ్ ఎక్కాడు. కానీ ఆ రైడ్ చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ ఈ సంస్థ ఆ నిబంధనలన్నింటి కూడా ఉల్లంఘించింది. ఆ వ్యక్తి 6 అడుగుల ఎత్తు, 173 కేజీల బరువు ఉన్నాడు, ఈ శాంసన్ అనేటువంటి వ్యక్తి. కానీ ఆ రైడ్ ఎక్కాలంటే ఎన్ని కేజీలు ఉండాలంటే 129 కేజీలు మాత్రమే ఉండాలి. కానీ ఆ 173 కేజీల వ్యక్తిని కూడా పైకి ఎక్కించారు. అనుమతించకూడదు కానీ అనుమతించారు. 2 సార్లు పైకి కిందికి సురక్షితంగానే వెళ్ళొచ్చారు. మూడోసారి పైనుంచి వచ్చేటప్పుడు పట్టు తప్పి 70 అడుగుల ఎత్తులో టవర్ నుంచి కిందకు పడ్డం జరిగింది. అక్కడికక్కడే ఆ వ్యక్తి మరణించడం జరిగింది. అధిక బరువు, సేఫ్టీ సీటు, లాక్ నిబంధనలన్నీ ఉల్లంఘించింది కాబట్టి శిక్షగా మరి ఏదైతే ఈ ఫస్ట్ టైం హ్యాండిల్ సంస్థకు $310 మిలియన్ జరిమానా, అంటే ఇదే 2624 కోట్లు మన లెక్కలో జరిమానాగా విధించింది. ఈ మొత్తాన్ని శాంసన్ తల్లిదండ్రుల్లో తలా $155 మిలియన్ నష్టపరిహారంగా అందజేయాలని కోర్టు తీర్పిచ్చింది. తల్లి ఖాతాలో కొంచెం, తండ్రి ఖాతాలో కొంచెం వేయాలని చెప్పి. సో ఈ తీర్పుకు సంబంధించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ తీర్పు రావడం, అది కూడా 2624 కోట్ల భారీ నష్టపరిహారాన్ని మరి ఆ కుటుంబానికి అందజేసే విధంగా న్యాయస్థానం తీర్పునివ్వడం ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.